భద్రాచలంలో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే భార్యపై భర్త కత్తితో దాడి చేసి పరారయ్యాడు. దీంతో స్థానికంగా కలకలం రేగింది. భద్రాచలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. భర్త భార్యపై విచక్షణ రహితంగా కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడింది ఆ మహిళ. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. భద్రాచలంలో జరిగింది ఈ దారుణం. భార్యపై కత్తితో దాడి చేశాడు భర్త. అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై విచక్షణ రహితంగా కత్తిపోట్లతో దాడి చేశాడు. కత్తిపోట్లకు గురైంది ఆమె. తర్వాత భర్త పరారయ్యాడు. దానికి సంబంధించిన దృశ్యాలు ఒకసారి మనం చూడొచ్చు. అదిగో ఆ బైక్పై వచ్చినటువంటి ఈ భార్య భర్తలు ఇద్దరే ఏమైందో ఏంటో తెలియదు కానీ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత ఉన్నటువంటి భర్త రెచ్చిపోయి ఆమెను కత్తితో దాడి చేశాడు. అంటే అప్పటికే కత్తితో దాడి చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడా, అతని దగ్గర కత్తి ఎక్కడిది, అసలు కత్తి వెంట పెట్టుకొని వచ్చాడా, ఏం జరిగింది మొత్తం మీద చూడండి. మాట్లాడుతున్న క్రమంలోనే ఒక్కసారిగా ఆమెపై కత్తితో పొడిచి విచక్షణ రహితంగా ఇంకా అక్కడి నుంచి బైక్పై వెళ్ళిపోయాడు. వెళ్తూ ఒక లెటర్ కూడా ఇచ్చినట్టుగా మనకు కనబడుతోంది. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వాళ్ళ కొడుకు చిన్న బాబు కూడా మాట్లాడాడు. అసలు ఏం జరిగిందో ఆ పిల్లోడు చెప్పే ప్రయత్నం చేశారు. ఒకసారి చూద్దాం. ఏం జరిగింది? మేము క్రిస్మస్ కానీ బట్టలు కొనుక్కోవడానికి మార్కెట్కి పోతే మా డాడీ అక్కడికి వచ్చి మళ్ళా మాట్లాడుకుంటూ బట్టలు కొన్నాక అయితే మళ్ళా చర్చికి పోతామంటే మాట్లాడుకుంటూ పొడిసిండు కత్తితో. ఎవరిని? మా అమ్మని. ఎక్కడ? ఇక్కడ. మళ్ళా పీకకు వస్తుంటే అందరు వచ్చి ఆపిండ్రు. ఏం జరిగింది? మేము క్రిస్మస్ కానీ బట్టలు కొనుక్కోవడానికి మార్కెట్కి పోతే మా డాడీ అక్కడికి వచ్చి మళ్ళా మాట్లాడుకుంటూ బట్టలు కొన్నాక అయితే మళ్ళా చర్చికి పోతామంటే మాట్లాడుకుంటూ పొడిసిండు కత్తితో. ఎవరిని? మా అమ్మని. ఎక్కడ? ఇక్కడ. మళ్ళా పీకకు వస్తుంటే అందరు వచ్చి ఆపిండ్రు. క్రిస్మస్ షాపింగ్ కోసం కొడుకుతో కలిసి వచ్చిన భార్యపై అప్పటికి చేరుకున్నటువంటి భర్త మాట్లాడదామని పిలిచాడు. మాట్లాడుతూనే వాగ్వాదం జరిగింది ఇద్దరి మధ్య. దీంతో రెచ్చిపోయిన భర్త విచక్షణ రహితంగా ఆమెపై కత్తితో పొడిచిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. డిస్టర్బింగ్ విజువల్స్ ఇవి. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటకు తీసిన దృశ్యాలు ఇవి. ప్రస్తుతం అతను పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కూడా దృష్టి సారించారు. మా ప్రతినిధి భాస్కర్ ఉన్నారు. భాస్కర్, భద్రాచలంలో భర్త భార్యపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. చాలా దిగ్భ్రాంతికర దృశ్యాలు అవి. అసలు ఏం జరిగింది, అతను ఎందుకు ఆమెపై సొంత భార్యను నడి రోడ్డుపై ఎందుకు అలా కిరాతకంగా పొడిచినట్టు? ఎస్ రామదాస్, భద్రాచలం పట్టణంలో పాత మార్కెట్ కరెంటు ఆఫీస్ సమీపంలో ఆదివాసీ మహిళ సోడెం లక్ష్మిపై అతని భర్త సోడెం సత్యం విచక్షణ రహితంగా కత్తితో పొడిచిన ఘటన భద్రాచలం పట్టణంలో కలకలం రేగింది అని చెప్పుకోవచ్చు. మొత్తం అయితే అక్రమ సంబంధమే ఈ ఘటనకు దారి తీసిందని క్లియర్ గా తెలుస్తుంది. భార్య కొన్నేళ్ల నుంచి కూడా మరో వ్యక్తితోటి, ప్రభుత్వ టీచర్ గా విధులు నిర్వహించే వ్యక్తితోటి వివాహేతర సంబంధం పెట్టుకొని కన్న కొడుకుని కూడా కొన్ని నెలల పాటు తండ్రి దగ్గర సత్యం దగ్గర ఉంచి ఆమె యొక్క జలకాలకు అలవాటు పడి ఆమె యొక్క పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో కుల పెద్దలు పంచాయతీ పెట్టినా గానీ ఎలాంటి ఆమెలో మార్పు రాకపోవడంతో చివరికి ఈయనకి విసికి వీజారిపై పరుగు పోయిందని దూరంగా ఉంటున్నారు. అయితే ఈ భర్తను వదిలిపెట్టి బిడ్డ కొడుకుని తీసుకొని మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న తరుణంలో ఆక్రోశించినటువంటి భర్త సత్యం భార్య లక్ష్మిపై ఒక్కసారిగా అదును చూసి ఆమె కోసం ఆమె ఎన్ని రోజుల నుంచో ఆమె అదునుగా ఒంటరిగా దొరికింది, పబ్లిక్ ల్యాప్టాప్ దొరికిందని అదును చూసేందుకు ఫలితంగా ఆమె క్రిస్మస్ షాపింగ్ అని తన కొడుకుని వెంట వేసుకొని భద్రాచలం పట్టణంలో పాత మార్కెట్ సెంటర్ రావడం, ఆడికి వచ్చిన తర్వాత ఆమెతో మాట్లాడుతున్నట్టు నటించి ఆయన ముందుగానే ప్రీ ప్లాన్ గా అరేంజ్ చేసుకున్నారు. కత్తితోటి ఆమెపై కడుపులోనే ఒక్కసారి, తర్వాత గొంతుపై కత్తి ఘాట్లతో దాడి చేసిన ఘటన కలకలం రేగింది. స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతి గట్టిగా అనడంతో పాటు మరి కొంతమంది అతన్ని ఆమెను వదిలి ఆమెను అక్కడి నుంచి అంటే కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే కొందరు ముందుకు వచ్చి ఆయనపై దాడి చేసిన సమయంలో అతను పారిపోయిన ఘటన అయితే నెలకొంది. తర్వాత అతను మరలా పోలీసులు ఎదురుకి వెళ్లి పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఆయనకి తాను ఇక్కడ ఉన్నానంటూ పోలీసులు ఎదురు లొంగిపోయే ప్రయత్నం కూడా కొనసాగింది. ఆ సమయంలోనే అతని దగ్గర ఉన్నటువంటి ఒక లెటర్ ఆమెపై గతంలో
ఇతని భార్యపై పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దానికి ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన ఒక కాపీని కూడా ఎఫ్ఐఆర్ కాపీని కూడా పోలీసులకు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే మనకి టీవీ పై ఎక్స్క్లూజివ్ విజువల్ గా చూసుకోవచ్చు. ఈ ఘటనకు సంబంధించి చాలా వరకు కూడా ఈ ప్రాంతంలో కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు భర్త భార్యపై దాడి చేసిన తరుణంలో ఇప్పుడు ఆ చిన్నారి బిడ్డ బిక్కు చూపులు చూస్తూ ఆవేదన వ్యక్తం చేస్తూ తన ఏడవలేక చెప్పుకోలేని పరిస్థితులు నెలకొందని చెప్పుకోవచ్చు రామదాస్. మొత్తానికి ఈ ఘటన కన్న కొడుకు ముందే తల్లి చేస్తున్న అఘాయత్యం, అసలు తండ్రి ఎందుకు తల్లిపై దాడి చేస్తున్న విషయం తెలియని పరిస్థితి. మరోవైపున తల్లి చేసిన తప్పులను కొడుకు గమనించే పరిస్థితి. వెరేసి చూసుకుంటే తల్లి చేసిన అకృత్యాలు తండ్రి మనోవేదన గురైపోయి చివరకు తను విచక్షణ కోల్పోయి తన భార్య పైన కత్తితో దాడి చేసిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఇప్పుడు అతను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతన్ని త్వరలో పూర్తిసారి విచారించిన అనంతరం రేపు ఎల్లుండి కోర్టుకు తరలించే అవకాశం మెండుగా ఉంది. మొత్తానికైతే ఆ కుటుంబంలో కలకలం లేపుతుంది. ఇప్పుడు ఆమె పరిస్థితి అంత విషమంగా ఉందని చెప్తున్నారు. ఏదైనా 48 hours అయితే గానీ ఏదైనా చెప్పలేమంటే డాక్టర్లు చెప్తున్న నేపథ్యంలో మొత్తానికైతే ఈ ఘటనకు అక్రమ సంబంధమే గల కారణమని పూర్తిగా తెలుస్తుంది. మొత్తానికైతే మానవత్వం మంటగలిసిపోతుందని చెప్పుకోవచ్చు. కట్టుకున్న భర్త 7 అడుగులు నడిచి అగ్ని సాక్షిగా 3 ముళ్ళు ఎంచుకున్న భార్యనే భర్తను త్యజించేసి భర్తను వదిలివేసి మరో వ్యక్తితోటి వివాహిత సంబంధం పెట్టుకుంటే అది కల్లారు చూసిన భర్త తట్టుకోలేక పలుమార్లు ఆమెకి నచ్చ చెప్పినా గానీ ఆమె కుల పెద్దల సమస్యలు పెట్టినా కానీ ఆమెలో మార్పు రాకపోవడం కాకుండా చివరకు భర్తను రోడ్డు మీద వదిలేయడంతో పాటు ఆయన పరువు తీయడంతో ఈ ఘటనకు దారి తీసిందని క్లియర్ చెప్పుకోవచ్చు రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది భద్రాచలంలో జరిగిన ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఇవి. ఆ భర్త భార్యపై ఎందుకు దాడి చేశాడంటే ఆ భార్య భర్తను కొడుకుని నిర్లక్ష్యం చేసి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుస్తుంది. బట్ ఇక్కడ అలా దాడి చేయడం తప్పు. పూర్తిగా కత్తితో ఆమెను విచక్షణరహితంగా పొడిచి అంతం చేసేందుకు అతను చేసిన నేరం ఇప్పుడు ఆయన్ను కటకటాల పాలు చేస్తుంది. ఎందుకంటే చూడండి, ఆ బాక్సులో ఆమె కొడుకు కూడా ఉన్నాడు. తర్వాత కొడుకును భర్తను వదిలేసి వేరే వ్యక్తితో కొద్ది సంవత్సరాలుగా సహజీవనం చేస్తుందని కూడా చెప్తున్నారు. అయితే చివరికి ఆ కొడుకును కూడా తీసుకెళ్ళి తనతో పాటే ఉంచుకుంటుంది. తనతో పాటే కొడుకును కూడా చూసుకుంటుందని తెలిసింది. కానీ ఎన్నిసార్లు సర్ది చెప్పాలని చూసినా భార్య వినకపోవడంతో మనస్తాపం చెందిన భర్త ఇక పూర్తిగా తెగించాడు. ఏకంగా ఈ వ్యవహారాలతోనే ఏకంగా ఇట్లాంటి బరితెగింపు వ్యవహారాలు కొనసాగుతున్నాయి. ఓవైపు భార్య చేసిన తప్పు, మరోవైపు చెప్పినా ఎన్నిసార్లు మారకపోవడంతో ఇక మనస్తాపానికి గురవడంతో పాటు ఇంకా ఒక అడుగు ముందుకేసి తెగించాడు, నేరానికి పాల్పడ్డాడు. ఇప్పుడు తను కటకటాల పాలవుతున్నాడు. భార్యని అంతమొందించాలనే లక్ష్యంతో ఆయన అక్కడికి ఆల్రెడీ కత్తితో వచ్చాడు. కత్తితో విచక్షణరహితంగా పొడిచి ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. ప్రస్తుతం పరిస్థితి కూడా ఆసుపత్రి పాలైంది. విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఈ వ్యవహారాలని కూడా మూడో వ్యక్తి ఎంట్రీతో పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటూ అవుతుంది. దీంతో ఆ భర్త ఎన్నిసార్లు సర్ది చెప్పాలని చూసినా ఆమె వినకపోవడంతో ఏకంగా ఆమెను అంతమొందించాలనే ప్లాన్తోనే అతను అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో అతను ఇప్పుడు నేరస్తుడిగా మారాడు చివరికి. ఇదంతా చూస్తున్న ఆ పసివాడు కొడుకు, టీనేజ్ వయసు కూడా లేదు ఇంకా, ఆ అబ్బాయి మనస్సు కూడా ఇప్పుడు కకావికలమైంది. తల్లిదండ్రుల ఈ స్థితిలో చూడడం, తన తల్లిని కత్తితో విచక్షణ రహితంగా తన కళ్ళెదుటే పొడుస్తుంటే ఆ పసివాడి మనసు కూడా ఒక రకంగా గాయపడింది, ఒక రకంగా ఇబ్బందులకు గురైంది. సో ఇట్లాంటి వ్యవహారాలు చూస్తుంటే కనుక ఖచ్చితంగా సమాజంలో మానవ సంబంధాల్లో జరుగుతున్న చీకటి కోణాలు, ఏం జరుగుతుంది, ఈ వివాహేతర సంబంధాలు లేదా మూడో వ్యక్తి ప్రమేయంతో సంసారాల్లో ఎలా పూర్తిగా పచ్చని సంసారాలు పాడవుతున్నాయో ఈ ఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది. డిస్టర్బింగ్ విజువల్స్ ఇవి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇవి. ఏం జరిగింది? మేము క్రిస్మస్ కానీ బట్టలు కొనుక్కోవడానికి మార్కెట్కి పోతే మా డాడీ అక్కడికి వచ్చి మళ్ళా బట్టలు కొన్నాక అయితే మళ్ళా చర్చికి పోతామంటే మాట్లాడుకుంటూ పొడిసిండు కత్తితో. ఎవరిని? మా అమ్మని. ఎక్కడ? ఇక్కడ. మళ్ళా పీకకు వస్తుంటే అందరు వచ్చి ఆపిండ్రు. క్రిస్మస్కి బట్టలు కొనుక్కొని మార్కెట్కి అయితే మా డాడీ వచ్చి మాట్లాడుతూ కత్తితో పొడిసిండు. ఏమైనా చెప్తారని క్రిస్మస్కి
బట్టలు కొనుక్కొని